అంటే కానీ అన్నిటికీ హెడ్ శివకాశి అంటే చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ఎక్కువే, ఇది అన్అఫిషియల్ అయ్యి ఉండొచ్చు, అది అఫిషియల్. అక్కడ తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ మంత్రి రేజ్ చేసిన పాయింట్ కూడా అది. అంటే ఇలాంటి చోట్ల తీసుకోవాలంటే ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు నేను ఉంది ఎకరంన్నర పొలం మధ్యలో జరుగుతుంది, అంటే ఎక్కువ గోదావరి జిల్లా సైడ్ అలాగే ఉంటది, పొలాల మధ్యలోనే ఉంటది. అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ కాకుండా. కాకపోతే అలాగని అక్కడ పనిచేసే వాళ్ళకి సేఫ్టీ ఉండదు. మీరు అన్నట్టు ఇవన్నీ ఉండాలంటే పొలాల మధ్యన వాళ్ళు పెట్టరు, ఏదో ఒక షెడ్లు వేసేసి దానికైనా పెట్టేస్తారు అంతే, రేక్ షెడ్లో ఉంటది అదంతా. వాళ్ళు కూడా ఎలా ఉంటది అంటే ఒళ్ళంతా ఒక సిల్వర్ కలర్ రాసుకున్నట్టే ఉంటారు, మీరు పనిచేసే వాళ్ళు చూసుకుంటా ఉంటే. ఎందుకంటే ఆ పొటాషియం సల్ఫేట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఒంటికి పట్టేస్తాయి, లాస్ట్ లో స్నానం చేసి వెళ్తారు. అలాంటప్పుడు ఫైర్ అయితే కనీసం ఎముకలు కూడా కాలి బూడిదవుతాయి, అంత డేంజర్ జోన్ లో ఉంటారు. దాన్ని నిత్యం అధికారులు పర్యవేక్షించాలంటే సాధ్యం అవుతుందా? ఇంకేముందో దానికి ఆల్టర్నేట్? బేసిక్ గా ఒకటే, కొన్ని మెజర్స్ అధికారులు సూచించి అమలు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 4 వైపులా 4 ఇవి తొట్లుండి ఆ తొట్లలో నీళ్లు మస్ట్గా పూసి ఉండాలా, దానికి పంపు ఉండాలా, అది పైప్ ఉండాలా, అట్లాగే ఆ ఇసుక ఉండాలా, అవన్నీ ఉంటేనే అనుమతి అనేటటువంటిది అధికారులు చెప్పాలా. తనిఖీలు చేస్తుండాలి 2 రోజులకు ఒకసారి వచ్చి. సాధారణంగా ఏంటంటే అధికారులు తనిఖీలు చేస్తే వీళ్ళకి డబ్బులు బొక్క. పోనీ ఆ తనిఖీలు చెయ్యని జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే గొడవే లేదు. అదే కదా సమస్య ఇక్కడ కావాలని ఎవడూ చేయడు. అవును. జరిగి